తిరుమల వెంకటేశ్వర స్వామివారి పవిత్రమైన లడ్డూపై జంకు సిగ్గు లేకుండా అసత్య ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఇంకా ఆడుకుంటూ రాజకీయాలకు వాడుకుంటున్న నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అశ్లీల ఆరోపణలున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించే మంచి బుద్ధిని ఈ కూటమి ప్రభుత్వానికి కలిగించాలని పిఠాపురంలో టీటీడీకి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు జరిపారు. అశ్లీల ఆరోపణలున్నా ఇంకా పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయని బీఆర్ నాయుడు అతడిపై చర్యలు తీసుకోకుండా కొమ్ము కాస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ ఆలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ నాయుడును తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గండేపల్లి బాబీ, పిఠాపురం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ పిఠాపురం పట్టణ, మండల, కొత్తపల్లి మండల అధ్యక్షులు రావుల మాధవరావు, అడపారాకు, ఆనాల సుదర్శన్, పట్టణ అధ్యక్షురాలు సామరౌతు లలిత, జ్యోతుల భీముడు, బజ్జరామయ్య, కొత్తందత్తుడు, దాసు వెంకటేష్, బోనుదేవ, గండ్రెడ్డి రాము, వజ్రపు బాబీ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దేవాలయాల పవిత్రతను కాపాడడం లేదు, దేవాలయాల్లో ఏ కార్యక్రమం జరిగినా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం లేదు, జాగ్రత్త తీసుకోవడం లేదు, అక్కడ పవిత్రతను కాపాడడం లేదు. దీనికి ఉదాహరణగా తిరుమలలో జరిగిన సంఘటన, దాంట్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. సింహాచలంలో గోడ కూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. కాశీబుగ్గలో తొడతొక్కడే అయ్యి ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు? ఎన్నో వందల సంవత్సరాలుగా మన పిఠాపురం నియోజకవర్గంలో చేబ్రోలు గ్రామంలో సీతారాముల యొక్క రథోత్సవంలో ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు అపశృతి అనేదే జరగలేదు. కానీ నిన్న ఒక యువకుడు మరి ఈ రథోత్సవంలో మరి యువకుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది రథం కింద పడి. అంటే మీకు పూజలు చేయించడం చేత కాదు, ఉత్సవాల్ని కంట్రోల్లో పెట్టడం చేత కాదు, భక్తుల మనోభావాల కన్నా రాజకీయం ఎక్కువైపోయింది. ఎన్ని ఫ్లెక్సీలు పెట్టాము, ఎంత విధంగా ఉన్నామని తప్ప అక్కడ ఏ ఆలయానికి సంబంధించి ఆలయానికి ఆచారాలు అన్నిటినీ కూడా మంట కలిపే పరిస్థితుల్లో ఉంది కాబట్టే ఇంతమంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అందుకే మేము చెప్తున్నాం, మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదాన్ని మీరు మరి రాజకీయం కోసం వాడుకున్నారు. మీరు అన్ని తప్పుడు ఆరోపణలు చేశారు. జంతు కొవ్వుల దగ్గర నుంచి అన్ని రకాలు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా బాధ్యతారాహిత్యంగా అనేక ఆరోపణలు చేసి ప్రసాదానికి మలినం అంటగట్టారు. సిబిఐ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మీరు కనీసం ఆ తర్వాతైనా కూడా దీని పవిత్రతను మనం కాపాడాలని చెప్పి హోందాగా వ్యవహరించకుండా ఫ్లెక్సీలు పెట్టి ఇందులో ఇంకా ఏయో కలిసాయని చెప్పి అప్పటికి ఆగిపోయినాయి కాకుండా ఇంకా రకరకాల కెమికల్స్ కలిసినట్టు చెప్పి మాట్లాడతారా? ఇదా పవిత్రతను కాపాడేది? ఇదా రాష్ట్రంలో బాధ్యత వహించేది? ఈ విధంగా నా భక్తుల మనోభావాలను మీరు మరి దెబ్బతీసే విధంగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక చైర్మన్ మీద మరి ఒక మహిళలకు సంబంధించిన విషయాలు ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే దీనికి అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం కాబట్టి ఇటువంటి ఆరోపణలు ఉన్న వ్యక్తిని తక్షణం పక్కకి తొలగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది కూడా చేయకుండా వారినే వెంట పెట్టుకుని తిరుమలలో తిరగటము, తిరుమల కార్యక్రమాల్లో పాల్గొనడం చూస్తుంటే ప్రజలంటే గౌరవం లేదు, దేవుడంటే భయం లేదు, భక్తి లేకుడని కనబడతా ఉంది. అందుకే మేము ప్రజల తరఫున నిరసన తెలియజేస్తున్నాం, భక్తులందరి తరఫున నిరసన తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి వెంకటేశ్వర స్వామికి, ఈ కూటమి పెద్దలకి మీరు బుద్ధి చెప్పండి, ఈ కూటమి పెద్దలందరికీ కూడా బుద్ధి మార్చండి, ఈ పవిత్రతను కాపాడే విధంగా మీరు మరి ఆశీర్వదించండి అని చెప్పి ఇప్పుడే స్వామివారికి పూజలు చేసి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నాం. తక్షణం ఈ ప్రభుత్వం, మా డిమాండ్ ఒకటే, తక్షణం ఈ మా చైర్మన్ గారు తక్షణం నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి, లేదంటే ఈ ప్రభుత్వం వెంటనే వారిని పదవి నుంచి తొలగించాలి. తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడాలి, భక్తుల మనోభావాల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తాం.